వైసీపీకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అది చేజారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ రెండు భూస్థాపితమయ్యే అవకాశాలు ఉంటాయా? ఇది అంత ఇంపార్టెంట్గా ఉంటుందా? నేను భవిష్యత్తును ప్రిడిక్ట్ చేయనండి. భవిష్యత్తు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, ఏం జరగాలో ఏమో. బట్ ఏ వ్యక్తి అయినా నేరం చేస్తే, అవినీతి చేస్తే తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. ఏదో రోజుకి ప్రూవ్ అవుతుంది. ఈ రోజు ఆ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ నేరాల్లో మునిగి తేలుతా ఉన్నారు. ఇప్పుడు రోజు మద్యం కేసు చూసుకున్నా కూడా, వివేకానంద రెడ్డి హత్య కేసు చూసుకున్నా కూడా, అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు వాళ్ళ అబ్బాయి చేసిన అవినీతి ఆరోపణలు కానీ, ప్రతి ఒక్కడికి ఒక ఫుల్ స్టాప్ అనేది డెఫినెట్ గా పడుతుందని నేను అనుకుంటున్నాను. నేను న్యాయాన్ని నమ్ముతాను. ఈ రోజు వీళ్ళు న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని, న్యాయ వ్యవస్థలో కూడా లోటుపాట్లను చూసుకొని కంప్లీట్ గా పొద్దునూకులు డ్రాగ్ చేసుకుంటూ ఈ కేసులు ముందుకు పోకుండా చేస్తున్నారు అని అంటే, న్యాయ వ్యవస్థ కూడా చాలా కఠినతరం అయిపోయేసి బాధితులకు వాళ్ళకి జస్టిస్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వీరు టోటల్ గా ప్రతి వ్యవస్థని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కబ్జా చేసుకొని వాళ్ళు ప్రజలకు అబద్ధాలు చెప్పడం తప్పితే వాళ్ళకి ఇంకొక పనే లేదు. వాళ్ళకు సంబంధించిన ఒక పేపర్ వేసుకొని ఆ పేపర్ లో వాళ్ళు చెప్పాల్సిన అబద్ధాలన్నీ ప్రింట్ చేసేసేసి ప్రజలకు పాంప్లెట్ లెక్క పంచుతా ఉంటారు. ప్రజలకు కూడా అర్థం అయిపోయింది. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరో ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తును త్యాగం చేసే పరిస్థితులు ఎవరు లేరు. ప్రజలు ఈ రోజు వాళ్ళ స్వార్థాల కోసం ప్రజలను వాడుకోవాలని వస్తున్న వాళ్ళని వాళ్ళు చీత్కరిస్తున్నారు ప్రజలు. డెఫినెట్ గా ఈ రోజు వాళ్ళకి మిగిలింది ఒకటి ఏంటంటే సింపతి డ్రామా. రేపు వాళ్ళు మాకు ఇలా ఎలక్షన్ అని చెప్పి బహిష్కరించే పరిస్థితి కూడా జరగచ్చు. ఈ రోజు చూస్తే వాళ్ళతో ఫాలో అయిపోయి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫాలో అయిన వ్యక్తుల మీదనే వాళ్ళు దాడులు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత దిగజారినారో అని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు అట్లాగే 10,000 పైచిలకు ఓట్లు ఇక్కడ ఉన్నవి, కానీ ఓటుకు 10,000 అయినా అంతకు మించైనా ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నట్టుగానైతే ఒక సమాచారం, బయట ప్రచారం. ఎంతవరకు ఇది కరెక్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి బాగా డబ్బు సంపాదించినారండి. అన్ని డబ్బులు మనవే. వాళ్ళ ఆస్తులు అమ్మేసేసేసి ముఖ్యంగా లిక్కర్వి కూడా కదా అన్ని అనుకోండి, మొత్తం అన్ని మన డబ్బులే. లిక్కర్ తాగేసేసి పాపం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ డబ్బులు, ఆస్తులుండి ఆస్తులు కబ్జా చేసుకున్న వాళ్ళ డబ్బులు, విపరీతమైన ట్యాక్సులు వేయడం కానీ, విపరీతమైన చెత్త పన్నులు వేయడం కానీ, ప్రతి ఒక్కటి మనకు 5 సంవత్సరాల పరిపాలనలో మనల్ని దోచుకొని దాచుకున్న డబ్బులే కదా అవన్నీ. అంతే కదా. వాళ్ళు ఏముంది, ₹1,00,000 కూడా ఇచ్చుకోవచ్చు ఓటుకి. మన డబ్బులు మనకే వస్తున్నాయి, తీసుకుంటారు, ఓటేసి మొత్తం సైకిల్ కే. ఎందుకు ఇది కూడా అనుకుంటున్నారు మేడం? అంటే 11 ఇచ్చాము, అసెంబ్లీకి కూడా రావట్లేదు, ఈ రెండిటితో ఏం చేసుకుంటాడు ఆయన, ఇది కూడా వేస్ట్ ఇవ్వడం, ఆ 11 ఎక్కువ అని చెప్తున్నారు. నిజమే కదా? వాస్తవం అండి, వాస్తవము. కొన్ని క్యాలిక్యులేషన్ల తప్పుదల వల్లనే కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలోనే ఇప్పుడు కడప పార్లమెంట్ లోనే మేము ఒక సీటు పోగొట్టుకున్నాం. చిన్న మిస్టేక్, క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఈవెన్ అన్నమయ్య జిల్లాలో కూడా ఫస్ట్ గెలవాల్సిన సీటుని కొంచెం లేటుగా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడం వల్ల అది కూడా పోగొట్టుకున్నాం. ఇంకా ఒక్క రాయలసీమలోనే నేను చూస్తే దాదాపు 3-4 సీట్లు కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల పోగొట్టుకున్నాం. అది కరెక్ట్ గా మనం కానీ ఫిక్స్ చేసుకొని డిజిట్ లో వచ్చేది ఈరోజు వైఎస్ఆర్సీపీ. దానికి కూడా మేము ఇప్పుడు చింతిస్తున్నాము. సింగిల్ డిజిట్ లో రావాల్సిన వాళ్ళు 11కు వచ్చినారు, 10 దాటారని చెప్పేసి. ఈ రోజు ఒక ఎలక్షన్ లో నిలబడి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు ఇచ్చుకొని మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీకు సమాజ సేవ చేస్తాం, ప్రజా సేవ చేస్తాం అనుకున్న గెలిచిన ఎవరైనా కానీ మా యొక్క 164 మందితో పాటు ఆ 11 మంది కూడా ప్రజా సమస్యలను ప్రజా వేదికల మీద ప్రస్తావిస్తూ ప్రజా సమస్యల కోసం పోరాడాలి. ఇది బేసిక్. పార్టీలు ఎట్టనా పోనీయండి. ఈ దినం మేము ఒక సంకల్పం చేసుకు